UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇక తదుపరి మనం వీడియోస్ మాట్లాడుకుంటూ ఉన్నాం అమ్మవారి అవతారాలు. అమ్మవారి అవతారాల్లో 8వ అవతారం మహాగౌరి. మహాగౌరి. సో గౌరీ అవతారాలు, మా దుర్గా అవతారాల్లో ఈ మహాగౌరి అనగానే ఒక నిండైన రూపం కనిపిస్తూ ఉంటుంది, అందం కనిపిస్తూ ఉంటుంది. సో చెప్పండి, దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఆ రోజున మనం చేయాల్సిన పనులు కానివ్వండి, కలర్స్ కానివ్వండి, నైవేద్యాలు ఏ విధంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు చెప్పండి. మహాగౌరి అంటేనే, మహా అంటేనే ఎక్స్ట్రీమ్ అని, పెద్ద, అన్నిటికన్నా మించింది అని అర్థం. గౌరీ ఈజ్ వైట్, తెలుపు. సో మనకి ఇండియన్స్ కి ఎప్పుడు అంతే కదా, నల్ల రంగు, కొంచెం తక్కువ తెల్లగా ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ అనే ఒక ఒపీనియన్ ఉండేది. ఎప్పుడు లేదనుకో. అందుకనే ఎప్పుడు ఫేర్ అండ్ లవ్లీ ఎప్పటికీ ఉంటుంది, కొంతమందికి ఉంటుంది. బట్ జనరల్ గా ఏంటంటే డస్కీ బ్యూటీ అంటున్నారు ఇప్పుడు నల్ల వాళ్ళకి. సో ఇదివరకు బ్లాక్ అనేవాళ్ళు, నల్లగా ఉన్నారు. సో దర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్ అనుకుందాం కాసేపు. అందుకనే ఎప్పుడు నేను ఫేర్ అండ్ లవ్లీ ఇది చూసినా కూడా అనుకునేదాన్ని, ఎందుకు ఈ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు అనుకునేదాన్ని. సో ఇట్స్ ఓకే. బట్ అదే పక్కన పెడితే మనకి మహాగౌరి అమ్మవారి గురించి మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాళరాత్రి అమ్మవారి గురించి. సో పార్వతీదేవి కాళరాత్రి అమ్మవారి కింద అవతరించినప్పుడు ఆవిడ ఫుల్ డార్క్ అయిపోయింది అనమాట. ఎంత అనుకున్నా కూడా ఆవిడ కలర్ ఏమో తగ్గింది, కొంచెం నల్లగానే ఉంది అనుకుందాం. సో ఆలు మొగలే కదా శివుడు పార్వతీను. సో ఆయన కొంచెం అండం మొదలెట్టారంట, ఇలాగ టీస్ చేయడం మొదలెట్టారు. నువ్వు ఖాళీలాగే ఉన్నావు, అంత కంపారిజన్ ఉంటుంది కదా. సో అలా అన్నప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి వరం కావాలి, నాకు ఈ బ్లాక్ కలర్ వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఆయనేమో నువ్వు మానసరోవర్ దాంట్లో ఏమో వెళ్ళి, మానసరోవర్ అంటే గంగ మనకు తెలుసు. సో వెళ్ళి స్నానం చేయి, నీకు కావాల్సింది అంటే వరం కింద ఇచ్చారు అనుకుందాము. వెళ్తే కనుక కంప్లీట్గా ఆవిడ స్కిన్లోంచి, ఆవిడ దాంట్లోంచి కౌశికి అనే అమ్మవారు వచ్చారంట. సో కంప్లీట్ కౌశికి అంటే తెలుపు. సో బ్లాక్ అండ్ వైట్ అనేది సెపరేట్ అయిందనమాట. సెపరేట్ అయ్యారు కనుక కౌశికి ఏమో నిశుంభ అనే రాక్షసుని మాట్లాడుకున్నాం. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం? దేవి పురాణంలో మహిషాసుర మర్దనం కోసమే ఇవన్నీ మాట్లాడేది, విజయదశమి గురించి మనం మాట్లాడేది అనమాట. ఒక పాట అందులో అమ్మవారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆవిడ నిశుంభ అనే రాక్షసుని వధించారు అనే ఒక ఇది కూడా ఉందన్నమాట. సో బేసిక్ గా ఏంటంటే సెపరేషన్, రైట్? సో అంటే బ్లాక్ అనేది నాట్ ఎ బ్యూటీ, ఇట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్, రైట్? కరెక్ట్. సో కాళరాత్రి మనం అన్నప్పుడు కాళికాదేవి ఎందుకు అందంగా ఉండరు? చాలా అందంగా ఉంటారు. సో ఆ డిఫరెన్సెస్ ఉండకూడదు మనలో అని చెప్పడానికి అనేది ఈ స్టోరీ. సో ఆవిడ మహాగౌరి అయ్యారు అనమాట. సో ఆ డిఫరెన్సెస్ మనం చూడకూడదు. అండ్ ఆల్సో పుట్టిన వాళ్ళందరూ అందంగానే ఉంటారు. అటు నలుపు అందమే, అటు తెలుపు అందమే, రెండు అందమే. ఏదైనా శక్తి ఎందులో ఉంది? మనలో ఉంది. సో ఈ కలర్లో లేదు కదా. సో ఇదొకటి కాకుండా మనం ఆ రోజు ఎస్పెషలీ ఆన్ ద 8th day ఆఫ్ నవరాత్రి అనుకుందాము, ఎక్కువ మనం వాడవలసిన కలర్ ఏంటంటే ఆరెంజ్ అండ్ ఆల్సో పీకాక్ బ్లూ అంటాం. రెండు కలిసిన, బ్లూ అండ్ గ్రీన్ కలిసి ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ కలర్. ఆ కలర్ ఎక్కువ వాడితే మంచిది. అలాగే ఏదైనా కొబ్బరికాయతో చేసి పెడితే కనుక స్వీట్ నైవేద్యం కింద ఇంకా మంచిది అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే చాలా మందికి ఇప్పుడు నల్లగా ఉన్నాము అన్నప్పటికీ, ఎవరన్నా నేను నల్లగా ఉన్నాను అని చెప్పేప్పటికీ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. మనం ఇది అనాదిగా వస్తున్న ఒక పద్ధతి అనమాట, మనకి తెలిసిన ఒక విషయమే. అండ్ ఆల్సో ఇదివరకు అయితే చాలా ఎక్కువ ఉండేది కదా. సో ఇదివరకు పెళ్లి చూపుల్లో వాటిల్లో కూడా ఫస్ట్ తెల్లగా ఉన్న వాళ్ళు రాసేస్తారు కూడా, ఫేర్ స్కిన్ అని రాసేస్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ కాకుండా ఏంటంటే ఫస్ట్ మనిషిని చూడాలి, వాళ్ళ తత్వం చూడాలి, వాళ్ళలో ఏముందని చూడాలి. సో నలుపులోనూ దైవత్వం ఉంది, తెలుపులోనూ దైవత్వం ఉంది. మనం నేచర్ని చూసాము అంటే ఎక్కడైనా మనం గుళ్ళోకి వెళ్తే నల్లరాళ్లే ఉంటాయి దైవం కింద, తెల్లరాళ్ళు చాలా తక్కువ. ఈ మధ్యన మార్బుల్ పెట్టారు,
ఇది వరకు నల్లరాళ్ళతోనే చేసేవాళ్ళు. సో దేంట్లో అయినా దైవత్వం అనేది ఉంది. అండ్ హ్యుమానిటీ, ఎస్పెషలీ ఆడవాళ్ళ లేడీస్, వాళ్ళకి ఉన్న స్ట్రెంగ్త్ని బయటికి తీసుకురావాలి అని చెప్పడానికి మహాగౌరి అమ్మవారిని తప్పక పూజించాలి. అండ్ ఆల్సో ఆ కలర్స్ అవి ఆ రోజు వేసుకుంటే బ్యూటిఫుల్ కలర్స్ బాగుంటుంది. అలాగే మనం చూసామంటే మనకి దాండియా అవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు ఈ రోజు నుంచి 8th డే. ముందే స్టార్ట్ అవుతుంది కానీ 8th డే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో తప్పక ఆ కలర్స్ వేసుకుంటారు కూడా మనం, ఆరెంజ్, బ్లూ, గ్రీన్ అవన్నీ. సో కోకోనట్ తో అంటే మన కోకోనట్ లడ్డు బెల్లంతో చేసుకోవడం కానీ, రసకూర అదే అంటూ ఉంటాం కదా, సో అవన్నీ పాయసం చేస్తారు. ఇలాంటివన్నీ చేసుకోవచ్చు, బాగుంటాయి. పెసరపప్పు వేసి పాయసం చేయడం అవి చేసుకుంటే మంచిది. ఏ రూపమైనా శక్తి రూపం, ఏ కలర్ అయినా శక్తి రూపం కొలవడం మంచిది. చాలా అండి, చాలా చక్కగా చెప్పారు. అమ్మవారి అవతారాల్లో 8వ రోజు ఏదైతే ఉందో గౌరీ అమ్మవారు, మహాగౌరి అమ్మవారి అవతారం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకవేళ టెంపుల్కి వెళ్ళి చూసినా ఆ రోజు అలంకరణ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తారు అమ్మవారు. ఒకసారి మీరు ప్రయత్నించండి, దగ్గరలో గుళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. ఇప్పుడు ఆర్బి సుధ గారు ఏదైతే చెప్పారో అది ఫాలో అయ్యి ప్రయత్నించండి. కలర్స్ కానివ్వండి, నైవేద్యాలు కానివ్వండి, అవి పెట్టే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ మనందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం, అలాగే ఆ శక్తి మనకి కూడా ఉండాలి అని, ఆదిపరాశక్తి యొక్క శక్తి మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.